రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే రాజాసాబ్ లాంటి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన తర్వాత కూడా అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఆ కారణంగానే స్పిరిట్ మూవీ కావచ్చు, లేకపోతే ఫౌజీ కావచ్చు, అట్ ద సేమ్ టైం కల్కి 2 సినిమాలు కూడా 3 లైన్‌లో ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ చాలా భారీ అంచనాలతో 3 ప్రాజెక్టులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా భారీ స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ 3 కూడా పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సినిమాలకు సంబంధించి చూస్తే గనక ఈ స్పిరిట్ మూవీకి సంబంధించి పర్టికులర్‌గా చూస్తే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చేస్తున్నటువంటి సినిమా ఇది. ఆ కారణంగా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఒక బలమైనటువంటి ఊపు వచ్చేలాగా కొత్తగా కంటెంట్ పరంగా చాలా ఒక స్ట్రాంగ్‌గా కనపడబోతున్నట్టుగా అర్థమవుతుంది మనకు. అయితే స్పిరిట్ మూవీకి సంబంధించి ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు మాత్రం చాలా తెలుస్తా ఉన్నాయి ఇక్కడ. స్పిరిట్ మూవీలో విలన్‌గా కొరియన్ స్టార్ డాన్ లీ నటించబోతున్నాడనేటువంటి వార్తలు చాలా కాలంగా వస్తూ ఉన్నాయి. చాలా చాలా రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి. గాసిప్స్ గాను, రూమర్స్ గాను రకరకాల రూపాల్లో ఆ వార్తలు వస్తూ ఉన్నాయి. కాకపోతే అది తప్పు. ఆ వార్తలు ఎలాంటి నిజం లేదనే విషయం మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తోంది. డాన్ లీ అనేవాడు ప్రస్తుతానికైతే స్పిరిట్ మూవీలో నటించడం లేదు అనేది మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తోంది. కాకపోతే విలన్‌గా వివేక్ ఒబెరాయ్ నటించబోతున్నాడు. యెస్. వివేక్ ఒబెరాయ్ అంటే మాత్రం చాలా కీలకమైన పాత్రలో చాలా అద్భుతమైన నటుడుగా కనిపిస్తూ ఉంటాడు. అతను చేసినట్టు ఆల్రెడీ చాలా సినిమాల్లో విలన్‌గా మెప్పించాడు. హీరోగా కూడా ఆకట్టుకుంటాడు. అటు కామెడీ స్టార్‌గా చేస్తాడు, లేదంటే సీరియస్‌గా రగ్గుడుగా విలన్‌గా కనిపిస్తూ ఉంటాడు, లేకపోతే సీరియస్ విలన్‌గాను కనిపిస్తూ ఉంటాడు. సో ఎలాంటి పాత్ర అయినా సరే ఈజీగా అవలీలగా పోషించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి స్టార్‌గా వివేక్ ఒబెరాయ్ కనిపిస్తూ ఉంటాడు. సో వివేక్ ఒబెరాయ్ ప్రభాస్‌కు విలన్‌గా నటిస్తున్నాడంటే హైటు, వెయిటు, మంచి కటౌట్లు కూడా 2 కటౌట్లు కూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి, మ్యాచ్ అవుతాయని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే స్పిరిట్ మూవీ 2 భాగాలుగా రూపొందుతుందని చెప్పేసి ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది. ఆ కారణంగా ఫస్ట్ పార్ట్‌లో వివేక్ ఒబెరాయ్ నటించినా సెకండ్ పార్ట్‌లో డాన్ లీ నటిస్తాడని చెప్పేసి కూడా విలన్‌గా కనిపిస్తాయని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం అనేది మాత్రం తేలాల్సింది. కాకపోతే స్పిరిట్ మూవీ 2 భాగాలుగా రూపొందబోతున్నటువంటి వార్తలు మాత్రం చాలా బలంగా స్ట్రాంగ్‌గా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే అది రూమర్స్‌గా అనుకుంటున్నప్పుడు కూడా మామూలుగా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ప్రభాస్ సినిమాలన్నీ కూడా సలార్ కావచ్చు, లేకపోతే కల్కి కావచ్చు, లేకపోతే సినిమాలన్నీ పార్ట్ 2లో కూడా మాక్సిమం అంటే బాహుబలి కూడా పార్ట్ 2లో ఉన్నాయి కాబట్టి సో 2 భాగాలుగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. 2 భాగాల్లో రూపొందిస్తూ సినిమాలు కనిపించబోతున్నాడని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ కారణంగా స్పిరిట్ మూవీ కూడా 2 భాగాలుగా రాబోతోంది. సో మొత్తానికైతే ప్రభాస్కి హీరోయిన్గా తృప్తి దిమ్రి నటించబోతోంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. కాకపోతే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో పరంగా చూస్తే కనుక ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా, ఎలాంటి విఎఫ్ఎక్స్లు, గ్రాఫిక్స్ ఇలాంటి హంగామా నానా గొడవ లేకుండా చాలా క్లియర్గా, క్లీన్గా కంటెంట్ మాత్రం ఫోకస్ చేస్తూ ఉంటాడు. కంటెంట్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాడు. కథలు బలమైనటువంటి కథలు రాసుకుంటాడు, కథనాలు రాసుకుంటూ ఉంటాయి. అవుట్డేటెడ్ కథలు కాకుండా ఒక ఎక్స్ట్రాడినరీ కంటెంట్ను మాత్రం నమ్మి అతను రూపొందిస్తూ ఉంటాడు. అంటే అతను చెప్పే విధానం చాలా చాలా పాలిష్డ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొత్తగా ఉంటుంది. లేకపోతే ఒక కథనం పరంగా చూసుకుంటే కనుక చాలా చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రజెంటేషన్ వల్లనే స్పిరిట్ మూవీ మీద భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దాని పర్టికులర్గా కారణం ఏంటంటే ప్రభాస్తో పాటు సందీప్ రెడ్డి వంగ మీద కూడా చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ కారణంగా ఈ సినిమాలో 2 భాగాలుగా రూపొందబోతున్నాం. మరి ఒక భాగంగా వస్తుందా, లేకపోతే అంటే మామూలుగా అయితే సందీప్ రెడ్డి వంగ సినిమాలు అంటే 3 గంటల పైన నిడివి కనిపిస్తూ ఉంటుంది. అంటే 3 గంటలకు 20 నిమిషాలు కావచ్చు, 3 గంటల 40 నిమిషాలు కావచ్చు, ఇట్లా ఎంత నిడివి ఉన్నా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కారణంగా ఒకే పార్ట్లో అయితే కనుక 2 భాగాలు 3 గంటల 40 నిమిషాలు తీసినా, 4 గంటలు తీసినా చూడగలిగే కెపాసిటీ సందీప్ రెడ్డి వంగకుంది. కాకపోతే దీనికి 2 భాగాలు చేస్తే మాత్రం అది 2.5 గంటల, 3 గంటల్లోనే వస్తుందా, లేకపోతే నిజంగా 2 భాగాలుగా వస్తుందా అనేది మాత్రం వేచి చూద్దాం.